తెర మీద గేమ్ చేంజర్ రామ్ చరణ్ అయితే తెర వెనకాల గేమ్ చేంజర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే విధంగా ఇప్పుడు అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే మొత్తానికైతే ఈరోజు రాజమండ్రి వేదికగా గేమ్ చేంజర్కి సంబంధించి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేస్తున్నారు. సో దీనికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోతున్నారని ఎప్పటి నుంచో కూడా తెలుసు. స్వయంగా దిల్ రాజు వెళ్ళి మాట్లాడడం, ఆయన వస్తానని మాట ఇవ్వడం ఇదంతా కూడా జరిగింది. సో మొత్తానికి ఎప్పటి నుంచో కూడా గేమ్ చేంజర్ విషయంలో ప్రమోషన్స్లో భాగంగా కావచ్చు, అదేవిధంగా ఈవెంట్స్లో కావచ్చు, ఎందుకు వెనకడుగు వేస్తున్నారో, ఎందుకు మీరు ప్రమోట్ చేయడం లేదు, చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యారు. సో ఎప్పుడైతే కొత్త సంవత్సరం వచ్చిందో జనవరి 1 నుంచి మాత్రం గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి అన్ని స్టెప్స్ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రమోషన్స్ అనేవి చాలా జోరుగా చేస్తున్నారు. సో మనం మొన్ననే చూసుకుంటే ట్రైలర్ కూడా రావడం జరిగింది. ఆ వచ్చిన ట్రైలర్ కూడా మంచి అంటే మంచి టాక్ వస్తుంది. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అంటే ఇంతవరకు ఏ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ చూస్తే మనకు కథ ఏంటనేది ఖచ్చితంగా రివీల్ అవుతుంది. కానీ శంకర్కి సంబంధించిన ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసిన తర్వాత కథ కనిపించకపోయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఒక ఇంట్రెస్ట్ అనమాట. రామ్ చరణ్ని చూపించిన విధానం కావచ్చు, ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు ప్రతి ఒక్కరిని కూడా ముఖ్యంగా ఆకట్టుకుంటున్నాయి అనమాట. అంటే ఆయన ఒక్క క్యారెక్టర్ కాకుండా తండ్రి క్యారెక్టర్ ఆయన్ని, కొడుకు క్యారెక్టర్ ఆయన్ని, ఒక పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, అన్ని క్యారెక్టర్లు కూడా రామ్ చరణ్ ఒకటే చేయడం వల్ల అసలు ఆయన ఒకటే క్యారెక్టర్ ఇవంతా కూడా పోషిస్తున్నాడా, లేకపోతే నిజంగానే ముగ్గురు ఉన్నారా, లేకపోతే ట్విన్స్ ఉన్నారా, ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ అన్ని అందరి మదిలో కూడా వస్తున్నాయి. సో మొత్తానికి రామ్ చరణ్ని ఆ గెటప్లలో చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది గేమ్ చేంజర్ సినిమా థియేటర్లో రావడానికి. సో ఈ రోజు మాత్రం ఇక్కడ రాజమండ్రి వేదికగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చాలా ఘనంగా చేస్తున్నారు. ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, తనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా రాబోతున్నారు అనే సమాచారం కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. సో ఇద్దరు కూడా ఒకవేళ వస్తే ఖచ్చితంగా ఈవెంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ జనసేన కార్యకర్తలు కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడానికి సహాయ శక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడికి స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ వస్తే ఇప్పటి వరకు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైందో అండ్ డిప్యూటీ సీఎంగా గెలిచాడో అప్పటి నుంచి ఏ ఒక్క సినిమాకి సంబంధించిన ఈవెంట్ కూడా పవన్ కళ్యాణ్ రాలేదు. సో ఇక్కడికి మొదటిసారి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజాదరణ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు అనే దాని మీద చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ కానీ ఇవ్వమని చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న అన్ని సినిమాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నాయి. సో మరి దానికి సంబంధించి కూడా స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ అన్నగారు తన అన్న కొడుకు ఒకటే దగ్గర ఉండడం, సో ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురిని ఒకే స్టేజ్ మీద చూస్తే అందరికీ మెగా అభిమానులందరూ కూడా కళ్ళ పండుగ ఉంటుందని అనుకుంటున్నారు. సో మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా అంటే తెర మీద గేమ్ చేంజర్ రామ్ చరణ్ అయితే తెర వెనకాల గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అనే విధంగా అభిమానులందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు.